పక్కవార్తండి, యేసయ్యనే నా అతిశయము అనండి. హల్లెలూయా. పక్కవార్త, యేసయ్యనే నా అతిశయము అనండి. హల్లెలూయా. పక్కవారి భుజం కొట్టి చెప్పండి, యేసయ్యనే నా అతిశయము, నా ఆనందము. హల్లెలూయా. ఎస్, యేసు ప్రభు మన అతిశయం, అదే మన యొక్క ఆనందం. చూడండి, ఈ విధంగా ఉదయకాలంలో లేచి మరి దేవుని మందిరంకి వచ్చినప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. మన కాలనీలో, మన ఇంటి పక్క ఉన్నవారు అందరూ చూస్తూ ఉంటారు. అబ్బా, ఎంత చక్కగా వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఈరోజు నేను ఉదయకాలం 5 గంటలకు వెళ్ళి ఒక బోర్ కొరకని వెళ్ళి ప్రార్థన చేసినాం. నాకు ఇలా చాలా ఎప్పుడు వెళ్ళలే, అంత ఉదయకాలం 5 గంటలకు వెళ్ళి నేను ప్రేయర్ చేయలే. ఈరోజు నాకు నూతనమైన ఎక్స్పీరియన్స్ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? సో దేవుడు మీకు కూడా ఒక నూతనమైన అనుభవం మీకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రెష్గా ప్రార్థన చేసిన ఊటలు, స్తోత్రం చెప్తారా? ఆ ఊట వేళ మళ్ళీ తిరిగి వచ్చిన అనిపించింది, అబ్బా ఉదయం ఎంత ఫ్రెష్ ఉందబ్బా, బైక్ మీద పోతే ఎంత చల్లగా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఇది న్యూ ఎక్స్పీరియన్స్ అనేది కలిగినది, ఈరోజు నూతన అనుభవం అనేది కలిగినది. ఈరోజు ఆయన ఒకటి, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రతిసారి మనకు ఒక నూతన అనుభూతి కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, నూతన అనుభూతి కలుగుతూ ఉంటుంది. కొన్ని రుచులు చూస్తే, ఏదైనా రుచి చూస్తే స్టార్టింగ్ బాగానే ఉంటుంది. ఒకసారి మేము గణేష్పల్లి నుంచి వస్తే ఒక కొత్త చాయ్ షాప్ పెట్టారు, చాలా బాగుందని చెప్తే ఆయన ఏమన్నాడంటే, స్టార్టింగ్ కదా సార్, ఇప్పుడైతే మంచిగా పెడుతున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం. నెక్స్ట్ వీక్ పోయి చూస్తే అస్సలు బాగాలేదు. అరే, అన్నమో లేదో టేస్ట్ ఇంకా మంచి కావాల్సింది, టేస్ట్ తగ్గిపోయింది. కానీ యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆ ప్రేమ, జాలి, ఆయన మాట, ఆయన వాకు, ఆయన కనికరము ప్రతిసారి నూతనమైన రుచి వచ్చుచున్నది. హల్లెలూయా. అందుకే దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినాడు. వారు అతిథులు అంటున్నారు, ఇదిగో ద్రాక్షారసం మొదటిలో రుచికరంగా ఉంటుంది, కానీ ఇదిగో ఈ ఆఖరి సమయంలో ఇంత మంచి రుచికరమైనది నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ప్రతిరోజు మీ జీవితం, మీ కుటుంబము రుచిగా మారునుగాక. హల్లెలూయా. చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దామా? యేసయ్య వద్దకు వచ్చినప్పుడు, యేసయ్య మీలో ఉన్నప్పుడు, యేసయ్యతో సావాసము చేసినప్పుడల్లా పక్కవారితో నువ్వు రుచిగా అవుతావు అన్నాడు. పక్కవారితో నువ్వు చాలా యవ్వనంగా కనపడుతున్నావు అన్నాడు. అయిపోయాయి, స్తోత్రం, హల్లెలూయా. పక్కవారితో మరొకసారి యవ్వనంగా కనపడుతున్నావు అన్నాడు. రైట్. ఈరోజు మీరు మందిరానికి రావాలనుకున్నారు. అయితే మీ పర్సు కానీ, మీ గల్ల కానీ, మీ బిరువా కానీ చూచినప్పుడు దేవునికి ఇద్దామంటే ఏమీ లేదు, ఇచ్చేంత లేదు. అప్పుడు నీకు బాధ అనిపించింది, బావా నీకు ఇచ్చేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, సరిగా నేను అనుకున్న దానికంటే నేను ఇవ్వలేకపోయినాను. ఒక బాధతో వచ్చినావు. ఎవరాళ్ళు? అన్న నువ్వే లేవండి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నేను దేవుడు నాకు చూపించినాడు, చూద్దాం లేస్తారా లేదని నేను టెక్స్ట్ చేసుకుంటున్నా. మీ పర్సు ఉందన్నా మీకు? ఏ పర్సు చూపించండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. చూసి అబ్బా నేను ఇద్దాం అనుకున్నా, కానీ నేను అనుకున్నంత ఇవ్వలేకపోతున్నాను, ఇంకా ఇస్తే బాగుండే దేవునికి, ఆ బాధతో వచ్చినారు. ఎస్, చెప్పండి అన్న. ఎస్, హల్లెలూయా. దేవుడు అని చెప్తున్నాడు, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అంటున్నాడు. చెప్పలు కూడా, అయ్యో హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధి ఇస్తా అంటున్నాడు.
నెక్స్ట్ ఇయర్ ఆగస్టు లోపల దినదినము మీరు చూడండి అభివృద్ధి చెందుతూనే ఉంటారు. లేమి లేకుండా సమృద్ధిగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇది ప్రభు యొక్క వాక్. చపలో కొట్టి దేవుని స్తుతిస్తారా? కూర్చున్నాను. చూడండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆశ వస్తుంది, నాకు చెప్తే బాగుండదు. అవునా? పక్క నాకు చెప్తే బాగుండు అయ్యగారు, పాస్టర్ గారు, దేవుడు. ఎంతమందికి ఉన్నానో వాళ్ళు చెప్పండి. ఏమో చల్లగా ఉన్నారు, వద్దా? ఎంతమందికి ఈ ప్రవచనం కావాలా? చేతులకు ప్రవచనం కావాలన్న చేతులు ఎత్తండి. ప్రవచనం కావాలన్న చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇగో ఇప్పుడు చెప్పబోయే వాక్యమే మీ జీవితం. ఇప్పుడు ప్రవచనం మీకు పక్కవర్త. ఇప్పుడు చెప్పబోయే వాక్యమే, ఉపదేశమే, ప్రత్యక్షతనే నీకు నీ ప్రవచనము. కీర్తనలు 18వ అధ్యాయం 28. కీర్తనలు 18వ అధ్యాయం 28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరి నా దీపము వెలిగించువాడవు నీవే. అందొకసారి, నా దీపము వెలిగించువాడవు నీవే. నీ జీవితాన్ని వెలిగించువాడు దేవుడే. ఇక్కడ నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. అందుకని నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అందుకు చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటికి వెలుగుకు ఎంత తేడా? చాలా తేడా, అసలు చెప్పలేం. తెల్లగా ఉండడానికి నల్లగా ఉన్న కలర్కి ఎంత తేడా, చీకటికి వెలుగుకు ఎంత తేడా. నీ జీవితంలో ఆ చీకటిని వెలుగుగా మార్చుచున్నాడు. ఏ చీకటైనా, నీ పరిస్థితి, నీ కష్టము, నీ వేదన, నీ దుఃఖము అంతయు కూడా అది వెలుగుగా మారుస్తాడు. నీ పనిని, నీ వ్యాపారమును, ప్రతి విషయము కూడా, నీ రిపోర్ట్స్, డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్ అవి చీకటిగా ఉన్నాయేమో కానీ ఆయన పొందిన దెబ్బల చేత వెలుగుగా మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్కు మీతో మాట్లాడుతూ ఉంది. మీ దీపము వెలిగించువాడు ఆయనే. నీ జీవితాలను, నీ కుటుంబాలను వెలిగించువాడు నా యేసయ్యనే. ఆ ప్రతి చీకటి వెలుగుగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే మీరు వెళుతున్నారో, ఏ కష్టముల నుంచి వెళుతున్నారో, ఇదంతా చీకటి కనపడతా ఉంది. అది చూచినప్పుడల్లా చాలా వేదనతో, దుఃఖంతో ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, అది నీకు మేలుకరంగా మారుస్తాను, అది వెలుగుగా మారుస్తాను. హల్లెలూయా. చూడండి, మన ఇంట్లో సడన్గా రాత్రి కరెంటు పోయింది. అర్థమైందా? నువ్వు నీళ్ళు తాగాలనుకున్నావు, వెళ్ళి లేచి చూస్తే నీకేం కనబడట్లేదు. కానీ నువ్వు ప్రయాసం పడుతున్నావు, చాలా దాహం అవుతుంది, నోరంతా ఎండిపోయింది, కళ్ళు కనపడట్లేవు, వెళ్ళాలా, దాహం అవుతుంది, తట్టుకోలేకపోతున్నావు. కానీ నువ్వు ప్రయత్నిస్తున్నావు, కరెంట్ లేదు, ఆలోచిస్తున్నావు. సడన్గా లైట్ వచ్చింది, ఏమవుతుంది? చీకటి అంతా ఏమైపోయింది? వెలుగు అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు నీ కళ్ళు కనబడుతున్నాయి, నువ్వు వెళుతావు, పరిగెత్తుతావు, నీళ్ళ వద్దకు వెళుతావు, ఆ నీళ్ళు తాగుతావు. యేసుక్రీస్తు ప్రభు అంతే. ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటి ఉంది, సౌలు భక్తుడు కూడా చీకటి ఉంది. ఎప్పుడైతే వెలుగు తాకిందో యేసయ్య వద్దకు వెళ్ళి నీళ్ళు తాగుతా ఉన్నాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ, యేసు ప్రభు అంటున్నాడు, నా నీళ్ళు తాగుతా మళ్ళీ నీవు దప్పికొనవు అంటున్నాడు. ఎందరైతే నన్ను వెంబడిస్తారో వారు వెలుగులో వెంబడించుచున్నారు, ఎన్నటికీ వాళ్ళు చీకట్లో వెళ్ళరు అంటున్నాడు. చూడండి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు.
అంధకారములో నుంచి నిత్య జీవములోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలలో నడిపించిన దేవుడు. మోషే అక్కడికి వెళ్ళి ఇంకా దారియే లేదు, ఇంకా అయిపోయింది అనుకున్నాడు. మార్గములని మూసుకుపోయాయి, నీలో నుంచి మేము నడవలేము, 6 లక్షల మంది, అంతా ఇంకా డోర్ క్లోజ్ అయిపోయినాయి. కానీ అటువంటి సమయంలో దేవుడు మార్గమును, వెలుగును చూపించి 6 లక్షల మందిని ఆరిన నేలలో దేవుడు నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. పక్కవార్త, దేవుడు నిన్ను నడిపిస్తాడు. పాట ఉంది, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. నడిపిస్తాడు, శ్రమలైనా, బాధలైనా, చీకట్లోనే నడిపిస్తాడు. చూడండి, ఆ చీకట్లోనే నీకు వెలుగు ఉంటుంది. రాత్రి ఆ చీకటే, కానీ నీకు లైట్ రాగానే ఆ వెలుగుగా మారిపోయింది. ఈ లోకము, ఈ చీకటి ఉంది, పాపము ఉన్నది, కానీ నీ మీద, నీలో వెలుగు ఉంది. ఆ వెలుగు, స్తోత్రం చెప్తారా? చూడండి, నజరైన యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి మీ జీవితము, మీ కుటుంబంలో వెలుగుగా మారునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ ఆరోగ్యం, మీ ఫైనాన్స్ పరిస్థితి, అనారోగ్యము, ప్రతి పరిస్థితి వెలుగుగా మారునుగాక. పక్కవార్త, నీకు శుభవార్త చెప్తున్నాను, గుడ్ న్యూస్. నీ చీకటి వెలుగుగా మార్చువాడు. చూడండి, 2 శామ్యూయలు 22:29. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చూడండి, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. దేవుడు నీకు దీపముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, చీకటి నాకు వెలుగుగా చేయను అంట. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకసారి, ఎంతమందికి పొట్టి జక్కయ్య తెలుసు? ఎవరి దగ్గరైనా ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి. పొట్టి జక్కయ్య చాలా ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి, కానీ ఆయన అంధకారంలో ఉన్నాడు. ఆ డబ్బు, ఆయనకు సమాధానం లేదు. డబ్బు ఉంది చాలా, కానీ సమాధానం లేదు. ఆస్తి అంతస్తులు ఉన్నాయి, కానీ సమాధానం లేదు. అందరికీ డబ్బులు ఇచ్చేవాడు, వడ్డీలు ఇచ్చేవాడు. అందరూ అతన్ని ఒక పాపిగా చూచేవారు. ఆ కాలనీలో, ఊర్లో ఒక పాపిగా చూసేవారు. కానీ తన జీవితం అంతయు కూడా చీకటిలో ఉన్నది. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు మార్గంలో వచ్చుచున్నాడని తెలిసి పొట్టి జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేడు చెట్టు ఎక్కి యేసును కూడా చూడగోరి ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు జక్కయ్యా అని పిలిచినాడు. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచినాడో తనలో ఉన్న చీకటి, తనలో ఉన్న, అంటారు కదా కొంతమంది, శని, తనలో ఉన్న బాధ, చీకటి పేరు పెట్టి పిలవంగానే అదంతా వెలుగుగా మారిపోయి, హల్లెలూయా, సంతోషంతో దిగినట్టు బైబిల్ చెప్తా ఉంది. దిగి నాకున్నాయన్నీ కూడా, నాకు ఏదైతే డబ్బులు నేను వసూలు చేశానో, అక్రమంగా సంపాదించుకున్నానో, ఆ డబ్బులన్నీ కూడా 4వ వంతు నా ఉన్నాయన్నీ కూడా పేదలకు పంచేస్తాను అన్నాడు. ఏ డబ్బు విషయమైతే తను
పాపము చేసినాడో, ఆ చీకటిలో ప్రయాణం చేయాల్సి వచ్చిందో, అవన్నీ నేను వదిలిపెట్టి నేను వెంబడిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నేడే ఇంటికి రక్షణ వచ్చునుగాక అంటాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో వెళ్ళి నేను భోజనం చేయాల్సి ఉందన్న మాట అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ అంటున్నారు, ఏంటి ఈ వ్యక్తి వెళ్ళి ఈ పాపి ఇంట్లో వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తాడా, కూర్చుంటాడా? ఈయన చూస్తే పరిశుద్ధుడు కదా, ఈయన చూస్తే ఏ పాపం లేని వ్యక్తి కదా, మరి ఎందుకు వెళ్ళి ఆ పాపితో కూర్చొని భోజనం చేస్తాడంటున్నారు. మనం కూడా అంతే. ఎవరైనా సరిగా లేరంటే, ఎవరైతే వారి దరిద్రం చూసినా, లేకపోతే ఇంకో పాపిని చూస్తే వారితో మాట్లాడాలన్నా, వారితో చూడాలన్నా మనం విసుక్కుపోతాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నశించిపోయాడు. వింటున్నారా? జక్కయ్య నశించిపోయి ఉన్నాడు. అందుకే వెతికి జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఆ చీకటిని దేవుడు వెలుగుగా మార్చుతున్నాడు. హల్లెలూయా. దేవుడు వెతికి నీ వద్దకు వచ్చి పేరు పెట్టి పిలుచున్నాడు, ప్రేమతో పేరు పెట్టి పిలుచుతున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయం, నీ చీకటి ప్రతిదీ కూడా వెలుగుగా మారునుగాక. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో ఎప్పుడైతే జక్కయ్య జీవితంలో చూస్తే తన చీకటి అంతయు కూడా వెలుగుగా మారింది, వెంటనే గొప్ప సంతోషంతో దిగి ఉన్నాడు. ఈరోజు అటువంటి సంతోషము మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎస్. ఎబ్బేజు చూడండి, మరి మొదటి దినవృత్తాంతము 4వ అధ్యాయము 9-10 చదవండి. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. 9 యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు. చూడండి, వేదనతో కంటినని చెప్పి యబ్బేజు అని పెట్టి. యబ్బేజు అని అంటే వేదన, బాధ, కష్టం, ఇంకో బిటర్నెస్. చూడండి, ఎవరైనా కానీ కొన్ని పేర్లు వాళ్ళ పిల్లలకు అట్లా పెడతారా? ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల పేరు శని అని పెడతారా? అయ్యో, వింటున్నారా అమ్మా? ఎవరైనా అలా పెడతారా? ఆశీర్వాదాన్ని పెడతాం. ఇక్కడ బహువేదనతో పుట్టిందని చెప్పి ఎబ్బేజు. ఏ తల్లి కూడా అట్లా పెట్టదు, ఇక్కడ అట్లా పేరు పెట్టా. అంటే తన పుట్టిన కొద్దీ వారి సహోదరులు కానీ, వారి ఇంటి వారు కానీ, వారి ఇంట్లో ఉన్న వారందరూ, వారి ఇంటి పక్కకు, స్కూల్లో, కాలేజీలు అన్నిట్లో కానీ, అరే దరిద్రుడా అని వీళ్ళు పిలిచేవాడు. అరే శని కలిగిన వాడు రారా. మన భాషల్లో చెప్పాలి అంటే అప్పట్లో ఐరన్ లెగ్. ఒక్కొక్కసారి ఎవరైనా ఇంట్లోకి వచ్చి రడన్లా కరెంటు పోయింది, అరే ఏం ఐరన్ లెగ్ రా అంటారు. ఇతను ఆ విధంగా పిలిచేవారు. కానీ ఎబ్బేజు ఇవంతా బాధ ఉంది, కష్టాలు ఉన్నాయి, దేవుని యొద్దకు వెళ్ళాడు. ప్రభా, నా దీపము వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా మార్చువాడవు నీవే. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసినాడు. దేవుడు కూడా వారి సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించి ఉన్నాడు. వారి సరిహద్దులు విశాలముగా ఆశీర్వదించాడు. ఒక ఊరి పేరే ఎబ్బేజు అని పేరు పెట్టేశాడు. చప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మారిపోయింది, పేరు మారిపోయింది, ఆశీర్వాదం మారిపోయింది. ఎందుకనగా యేసు యొద్దకు వచ్చినాడు, దేవుని యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవుడు తన వేదన, తన దుఃఖమును, తన అంగలార్పును నాట్యముగా దేవుడు మార్చి ఉన్నాడు. చీకటిని వెలుగుగా మార్చి ఉన్నాడు. నీ దీపాన్ని వెలిగించువాడు యేసు ప్రభువే. నీ చీకటిని వెలుగుగా మార్చున్నాడు.
చూడండి ఎట్లా ఉంటుంది. మన ఇంట్లో కానీ బయట కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మనం కృంగిపోతాం. కానీ కృంగిపోయాడు. కానీ ఎవరి వద్దకు వెళ్ళాడు? యేసయ్య వద్దకు వెళ్ళాడు. జక్కయ్య కూడా కృంగిపోయాడు. బా, ఈ డబ్బు ఇదంతా నాకు ఏం నచ్చట్లేదు, ఏమి సమాధానం లేదు, ఇంత చీకట్లో ఉన్నా, ఇంత ఇరుకుల్లో ఉన్నా అని చెప్పి యేసయ్య పిలిచినాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను చూడగోడి ఉన్నారు. ఈరోజు నీ జీవితము, మన జీవితము, మన కుటుంబము చీకటిని వెలుగుగా మారాలంటే యేసయ్య వద్దకు పోవాలా. హల్లెలూయా. ఈరోజు మీరందరూ యేసయ్య వద్దకు వచ్చినారు. ఎబ్బేజును ఆశీర్వదించినట్టు జక్కయ్యను ఆశీర్వదించును. ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చునుగాక. పాట ఉంటాయి. నా దీపము వెలిగించువా నీవు చిన్నావు, సుడిగాలిలోనైనా శరీరాలలోనైనా పోవునే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? వెలిగించిన. అది ఆరిపోతుందా? పక్కవర్తన అది అస్సలు ఆరిపోదమ్మా. మనం కూడా అది ఆరిపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్త పడాలి. మన జీవితంలో కూడా ఏదైనా ఆరిపోవద్దంటే మనం జాగ్రత్త పడాలి. అది ఆరిపోతుందంటే, ఇప్పుడు నేను ఒక అగ్గిపుల్ల తీసుకొని అగ్ని పెట్టాలి. ఇది కాలుతా ఉంది. నేను ఇప్పుడు ఈ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళాను అనుకో, దగ్గర పెట్టాను అనుకో, ఏమవుతుంది? ఆరిపోతుంది. అది ఆరిపోకుండా ఉండాలంటే కొంచెం గాలి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండాలి. ఈ లోకం నుంచి నేను దూరంగా ఉండాలి. ఈ లోక ఆశల నుంచి నేను దూరంగా ఉండాలి. నేను యేసయ్య వద్దనే ఉండాలి. బుద్ధి ఉన్న కన్నికలేమో ఆ నూనెని పెట్టుకున్నారు ఎప్పుడు వెలుగుగా ఉండాలని. బుద్ధి లేని వారైతే దేకలేంగే అనుకున్నారు. మన జీవితం ఎప్పుడు వెలుగు ఉండాలంటే ఎప్పుడు దేవునితో కాంటాక్ట్ ఉండాలి, దేవునితో సావాసం చేయాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వెలుగుతో ఉండాలి అంటే, గత వారం దేవుడు మనతో మాట్లాడాడు, ప్రత్యక్షత ఉండాలా. అందుకొకసారి ప్రత్యక్షత. దేవుని యొక్క వాక్యం మనలో ఉండాల, ప్రార్థన జీవితం మనలో ఉండాల. ఆ వెలిగించినాడు దేవుడు. ఆ వెలుగు ఇంకా ప్రకాశించాలి అంటే, నీ చీకటి వెలుగుగా మారింది, సంతోషం. నువ్వు ఒక దర్శనం కలిగి ఉండాలా. ఒక దర్శనము మనకు లేకపోతే మనము కోల్పోతాం, మనం ముందుకు వెళ్ళలేం. హల్లెలూయా. చూడండి, సామెతలు 29:18, గత వారం కూడా ఈ మాట చెప్పాను. ఇంకో సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చూడండి, when there is no vision, the people will perish. దర్శనం లేకపోతే ప్రజలు ఎటు వెళుతున్నారో తెలియక వారు లోయలో పడిపోతారు. ఆమేన్. హల్లెలూయా. హబాకు 2:2-3. హబాకు 2:2-3. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. చూడండి, నువ్వు ఆ దర్శనము విషయము పలక మీద స్పష్టంగా రాయాలి. అది పక్క స్పష్టంగా రాయాలి అన్నాడు. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో అది స్పష్టంగా రాయాలి.
ఇప్పుడు చూడండి, కొంతమంది రాసుకుంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక 2, 3 అనొద్దు, కరెక్ట్గా రాసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇగో దేవుడు ఇది కరెక్ట్గా నాతో మాట్లాడని రాసుకోవాలి. దేవుడు అంటూ మంచిగా రాసుకోండి, క్లియర్గా రాసుకోండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ఆమేన్. చూడండి, అంత సరే తప్పక జరుగును అని. ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. దావీదుకు గొర్రెల కాపరే, కానీ గొర్రెల కాపని రాజుగా దేవుడు చేసి ఉన్నాడు. చూడండి, ఆయన మన జీవితంలో చీకటిని వెలుగుగా మార్చి, మరి ఇర్మియా 29:11 చదవండి ఒకసారి. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంఘాలు, మీరు వెలుగుగా మారి ఉన్నారు. అందరం వెలుగు అనండి. మనం అందరం వెలుగు సంబంధి అనండి. నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు. రాబోయే దినములు అంతే కూడా ఏ విధంగా ఉంటాయంట? సమాధానకరంగానే ఉంటాయి, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబోయే దినాలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంట? సమాధానకరంగానే ఉంటుంది, ఎటువంటి హాని ఉండదు. హల్లెలూయా. నీ జీవితం చీకటిని వెలుగుగా మార్చి, రాబోయే దినాలు రేపు ఎల్లుండి విషయాలు మీరు భయపడుతున్నారేమో, అయితే ప్రతిది కూడా క్షేమమే ఉంటుంది, కానీ ఎటువంటి హాని ఉండదు. మీరు నిరీక్షణ కలిగి ఉండండి అని దేవుడు మాట చెప్తా ఉన్నాడు. ఒకసారి అందరం చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. పక్కవార్త, రాబోయే దినములన్నీ క్షేమమే. హల్లెలూయా. కీడేమీ లేదు అనండి. ఎస్. ఒకటి, మీకు దర్శనం కలిగి ఉంటే, నీకు వాక్కు తెలిసి ఉంటే, దేవుని యొక్క వాక్యము నీకు తెలిసి ఉంటే, నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏందని, నాకు జీవిత కాలం అంతా కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నాయి అని. ఇవందో ఆ చీకటిలో ప్రవేశించుచున్న గారంధకారపు లోయలో సంచరించిన నీకు వాక్యము తెలిసి ఉంటే, నీవు దర్శనం కలిగి ఉంటే, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటే, నాకు ఏ అపాయం రాదని నువ్వు తెలుసుకుంటా. నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అంటే, దేవుని వాక్యము తెలియకుండా నశించిపోతున్నాడు. దేవుని వాక్యము నీ కనులను తెరిచివేస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎంతమందికి నేను అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. దేవుని ఒక వాక్యము నీ కనులను తెరిచివేస్తాడు. దేవుని ఒక మాట, దేవుని ఒక వెలుగు నువ్వు ఒక ఆత్మీయములో ముందుకు కొనసాగుతూ ఉంటావు. గత వారము ప్రత్యక్షత గురించి మాట్లాడినాక ఒక బాబుకి ఇంటికి వెళ్ళి జస్ట్ ఇట్లా వాళ్తే ఇట్లా పండుకుంటే, దేవుడు ఒక దర్శనమూలంగా ఒక ప్రత్యక్షతో మాట్లాడాడట. అమ్మాయిని. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా గత వారం వాక్యమైన తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షతమై ఉన్నాడని చెప్పిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఎవరు లేరా? స్తోత్రం. ఐ వాజ్ సో ఎంకరేజ్డ్. అది సాక్ష్యమైన నాకు సంతోషం అనిపించింది. ఒకసారి ఒక పాపకు దగ్గర 12 సార్లు దర్శనంతో మాట్లాడాడు. ఆ నెల అంతా మరి దర్శనం కళల గురించి మాట్లాడాడు. అప్పుడు ఆ పాప ఫిక్స్ అయిపోయింది, ఎస్, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు అని. దేవుడు మాట్లాడే దేవుడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 19:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. చూడండి, అవి హృదయముకు సంతోషం. అందుకు దేవుని ఒక వాక్యము సంతోషము అన్నాడు. ఎంతమందికి దేవుని వాక్యం చదువుతుంటే సంతోషం అవుతుంది?
హల్లెలూయా. ఎవరికైనా సంతోషం కలదంటే దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు సంతోషం కలగలేదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. చూడండి, అది కనులకు వెలుగిచ్చెను. దేవుని ఒక వాక్యం చదువుతుంటే నీకు వెలుగు ఇస్తుంటాడు. మీరు చదువుకోలేదు, చదువు రాకపోయినా సరే బైబిల్ తెరవండి, చూడండి. హల్లెలూయా. అందరూ ఒకసారి నన్ను చూడండి. ఒకసారి బైబిల్ అయితే ఉంది కదా మీ దగ్గర, మీకు చదవలేరేమో కానీ తెరిచి బైబిల్ చూడండి. అసాధారణమైన శక్తిని పొందుకొని మీరు అక్షరాలు చదవలేరు కానీ బైబిల్ మాత్రం చదువుతారు. చాలామంది ఆ విధంగా ఉన్నారు. హల్లెలూయా. చూడంటే దేవుని ఒక వాక్యం వింటే నీకు సంతోషం. దేవుని యొక్క వాక్యము చూడాల, చూసినప్పుడు నీ కన్నులు వెలుగుగా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా ఐసైట్ ఉంటే వాక్యం చదవండి బాగా. చూడండి, మీ కన్నులు తెరవబడి మీ ఐసైట్ తక్కువైపోతుంది. ఎవరు ఆమెనంటలే. నాకు -2.7 -1.7. నేను అనుకున్నా నాకు 10th తర్వాతనే స్పెట్స్ వచ్చినాయి. అది స్టైల్ ఉంటుంది అనుకున్నా కానీ అది వేసుకుంటుంటే హల్లెలూయా. నాకు 3 నెలలకు అవి విరిగిపోయాయి. మా నాన్న స్తోత్రం హల్లెలూయా. ఆ బాధ తట్టుకోలేక ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఒక వాక్యము నీ కనులను తెరుస్తుంది. ఇంకొక 119, 130 చూసినట్లయితే కీర్తనలో ఆ వాక్యము వెల్లడి కాగానే వెలుగు కలిగేను అంటున్నాడు. చదవండి 119 నీ వాక్యములు 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అందుసరి నీ వాక్యము అనండి. ఇప్పుడు నేను వాక్యము మీకు చెప్తా ఉన్నాను, ఈ వాక్యమును విడుదల చేయించున్నాను. ఇక్కడంతా ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? అదే విధముగా నువ్వు వాక్యం చదివితే నీ కన్నులు తెరవబడతాయి. పక్కవారితో నువ్వు వాక్యం చదవాలి అనండి. నీ కన్నులు తెరవబడాలి అంటే, నీకు స్వస్థత కలగాలి అంటే నీవు వాక్యం చదవాలా, నువ్వు ప్రార్థన చేయాలా. ఇక్కడున్న వారందరికీ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. పక్క నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక పెట్టి ఉన్నాడు. గొప్ప 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 హల్లెలూయా. గొప్ప దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక పెట్టి ఉన్నాడు. అందుకే నా పట్ల, నా కుటుంబం పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. చూడండి, నీ పరిస్థితిని, చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. గొప్ప అభిషేకం నీకు ఉన్నది. దావీదుకు తెలియదు కానీ ఏది గొర్రెలే చూసుకుంటూ వెళ్ళాడు. కానీ ఒక రోజు ప్రవక్త వచ్చి అభిషేకిస్తాడని అతనికి తెలియదు. చూడండి, వెలుగుగా మారడమే కాదు, దావీదుకి గొప్ప ప్రణాళిక దేవుడు పెట్టి ఉన్నాడు. ఆమేనండి. అందుకు నా జీవితంలో నా దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రైట్. దేవుడు మన చీకటిని వెలుగుగా మార్చినాడు. గుడ్. అయితే మనము దేవుని ఎదుట, దేవుని వాక్యానికి యథార్థంగా ఉండాలి. అందుకోసారి చెప్పండి, యథార్థత. చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుని యొద్దనే యథార్థంగా, మనుషుల యొద్ద యథార్థత ఉండదు. నువ్వు మనుషుల యొద్ద యథార్థంగా ఉండాలా, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. అంటే ఈక్వల్. అందుకొకసారి ఆమెను చెప్తారా? నీ వెలుగు, నీ ప్రణాళిక గొప్పగా ఉన్నది. అయితే మన యథార్థత ఎప్పుడు కోల్పోకూడదు. చూడండి, లేఖనములు చెప్తోంది, కీర్తనలు 112:4,
కీర్తనలు 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. స్తోత్రం చెప్తారా? మరొకసారి చదువురా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అందరం మనం పలుకుదాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలను చీకటిలో వెలుగుగా చేసినాడు. అయితే మనం ఈ యథార్థత ఎప్పుడు కోల్పోకూడదు. యథార్థంగా ఉంటే ఆ చీకటిని ఏం చేస్తాడంట? వెలుగుగా మారుస్తాడు. దానియేలు తన పైకి, తన మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎప్పుడు యథార్థత విడిచిపెట్టలేదు. అందుకే సింహబోలో వేసినా కానీ అతను సింహబోలు ఆ చీకటిని వెలుగుగా మార్చి ఉన్నాడు, ప్రమోషన్గా మార్చున్నాడు, మహిమ నుండి అధిక మహిమలో తీసుకెళ్ళి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? యోసేపు జీవితంలో చూచినప్పుడు మరి బహునమ్మకంగా ఉన్నాడు. అందుకొకసారి నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. నిద్ర వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్తారా? కాదు కదా, రైట్. పక్కవారు ఒకసారి ముఖం చూడండి, నీ ముఖం వెలుగుగా ఉంది అని, మీరు చాలా యవ్వనంగా కనపడుతున్నారు అని మీకే అంటారు. నన్ను అన్నారా? హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, స్తోత్రం, ఈ టిప్పు చెప్తే మీరు అందరూ నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. మీరు ఎవరు ఇస్తలేరు కాబట్టి ఈ టిప్పు నేను చెప్పా. సైలెంట్ ఉన్నారు. ఓకే, చూడండి, యోసేపు యథార్థంగా ఉన్నాడు. అయినప్పటికీ నింద వచ్చింది, అవమానం వచ్చింది. ఇంత అవమానం వచ్చిందని 44 యొక్క భార్య నింద వేసిన, కొంతమంది ఎట్లుంటారంటే ఏదైనా నింద వేస్తే ఇంకా ఈ నింద వేసిరు కదా, ఇంకా నేను పాపం చేసేస్తా అంటారు. యోసేపు అట్లా లేడు, యథార్థవంతుడు. ఒక మాట అన్నాడు, ఇదిగో నేను నా దేవునికి, నా యజమానికి నేను ఏ విధంగా పాపం చేయాలా? వావ్, స్తోత్రం చెప్తారా? ఇక్కడ దేవుడు అదేవిధంగా యజమాని అంటే మనిషి ఎదుట నేను యథార్థంగా ఉండాలా, నేనేం పాపము చేయను. 1000 కిలోమీటర్ల దూరంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఎవ్వరు లేరు యోసేపుకి, దేవుడు ఒక్కడే. కానీ అక్కడ ఒక దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము యోసేపును పరీక్షించిందంట. ఆ పరీక్షించినప్పుడు యోసేపు యథార్థంగా ఉన్నాడు. చాలామంది మన జీవితంలో కూడా ఏదైనా శ్రమలు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మనము కృంగిపోతాం. కృంగిపోవడమే కాదు, కొంతమంది అలవాటులు కూడా మారిపోతూ ఉంటాయి. అర్థమైందా? ప్రెజర్ ఎక్కువైపోతే ఇంకా ఇంకా ఏమైతే ఇంకా నీక్షంగా పాత అలవాటు కూడా పోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారి జీవితాలను చీకటిని వెలుగు దేవుడు మారిస్తే, కష్టాలు, చీకటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంకా పాపములు వెళ్ళేవారు చాలామంది ఉన్నాడు. యోసేపు పరిస్థితి అదే జరిగింది. ఎంతో చక్కగా ఉండే వ్యక్తి, ఎంతో మరి ఆ ఉన్నతమైన స్థానంలో 44 పెడితే ఆ అవమానం ఉంది, నింద వచ్చి మరి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలో వెళ్ళాడు. చెరసాలలో వెళ్ళి అయ్యో నేను ఆ యజమాని దగ్గర 44 దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను కదా, అయినప్పటికీ ఇది జరిగింది కదా, నేను చెరసాలలో ఇప్పటి నుంచి నేను నమ్మకంగా ఉన్నాడు అన్నాడా? యథార్థంగా ఉన్నాడు అన్నాడా? లేదా? అనలే. నేను అక్కడ యథార్థంగా ఉన్నా, ఇక్కడ కూడా చెరసాల్లో కూడా యథార్థంగా ఉంటాను. హల్లెలూయా. అందుకే ఆ యథార్థ వ్యక్తులకు చీకటిని దేవుడు వెలుగుగా మార్చినాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే పని చేయొచ్చున్నావో, ఏదైతే దేవుడు పని ఇచ్చినాడో అది యథార్థంగా ఉంటే, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అవన్నీ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకే యథార్థత అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నీ చీకటి వెలుగుగా మారాలంటే, యోసేపు చీకటి వెలుగుగా మారాలంటే కంటిన్యూగా యథార్థంగా వెళుతూనే ఉన్నాడు. అర్థమైన హల్లెలూయా చెప్తారా? దానియేలు కూడా యథార్థంగా ఉన్నాడు. ఆయనలో ఏదైనా పొరపాటు చూడగలది వెతికి దొరకకపోతే దొరకలేదంట. హల్లెలూయా. దానియేలులో ఏదైనా పొరపాటు
వెతకాలని అంతా వెతికితే అస్సలు దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటాడు ఒక మాట, ఏమని, మీలో ఎవరైనా కానీ నా పాపం అంటే చూపియండి అంటాడు. ఛాలెంజింగ్ చేస్తాడు. అందరూ అమ్మో అంటారు. చూపించలేకపోయాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఎందుకంటే వారిలో ఏ ఒక్కటి కూడా పొరపాటు కనిపించలే, ఏ చీకటి కనిపించలే. దానియేలు లాంటి జీవితము, నమ్మకం, యోసేపు లాంటి జీవితం, పరిశుద్ధత, యథార్థంగా మనం అందరము జీవించదముగాక. అటువంటి వారికి ఎన్ని చీకట్లు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టములు వచ్చినా మనం యథార్థత తప్పిపోకుండా ఉండాలా. చాలామంది ఏమవుతుందంటే, ఇంత నీతిగా ఉన్నాం, ఇంత పరిశుద్ధంగా ఉన్నాం, ఇంత చక్కగా ఉన్నాం, నా పరిస్థితి ఇలా ఉంది కదా, నేను ఆ వ్యక్తిలాగానే పాపం చేస్తా, ఆ వ్యక్తిలాగా నేను సంపాదిస్తా, ఆ వ్యక్తిలాగా నేను నడుస్తా, నా యథార్థత ఉంటే ఉంది, ఉండకపోతే ఏంది, అందరు చేస్తున్నారు కానీ నేను కూడా దుంకుతా అని అనుకుంటే అది పొరపాటు అంటారు కదా. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. అందుకే దేవుని బిడ్డలారా, పక్కవారు యథార్థత. ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, యథార్థ వ్యక్తులకు చీకటిని ఏం చేస్తాడంటే అది వెలుగుగా చేస్తాడు అంటున్నాడు. మీరు ఏ పని చేయొచ్చున్నారో, ఎక్కడ ఉన్నా, గృహిణి అయినా సరే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి చీకటి, అందుకోసారి ప్రతి చీకటి యథార్థత, ఒబీడియన్స్, నమ్మకముగా మనం ఉన్నట్లయితే ప్రతి చీకటి అది దేవుడు వెలుగుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. నీ యథార్థతను విడిచిపెట్టకు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలుని చూస్తే మొదటిలో బాగానే పరిపాలించి దాని తర్వాత ఆ యథార్థత అనేది కోల్పోయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసారి మనం చక్కగా నడుస్తూ ఉన్నాం, కానీ మధ్యలో ఎక్కడో యథార్థత మర్చిపోతున్నాం. సౌలు రాను ఏమైపోయిందంటే, దేవుని వాక్యానికి యథార్థత లేకుండా తన సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయాడు. సౌలుకు గర్వం వచ్చేసింది. హల్లెలూయా. యథార్థత, కొంచెం ఒబీడియన్స్ అనేది ఆఫ్ ఒబీడియన్స్గా ఉండిపోయింది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా ఎంత గర్వం వచ్చి నేను అన్న భావన కలిగి ఉన్నది. చూడండి, దేవుడు ఒక పని చెప్పాడు, అమాయకుల అందరినీ కూడా చంపివేయమని. చంపకుండా రాజుని ఇంకా కొంతమందిని వదిలేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను దేవుని మాట విన్నాను, దేవుని స్వరం విన్నాను అని చెప్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దావీదుని పిలిచి నేనేమని అన్నాడు, మళ్ళా కొడుతూ ఉన్నాడు, మరలా విడుస్తూ ఉన్నాడు, మరలా దావీదుని పరిగెత్తే విధంగా చంపేటట్టు చేస్తూ ఉన్నాడు, చంపాలని కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సౌలుది యథార్థత తప్పింది. అందుకే చూడండి, ఇంకా సమయం రాలే, ఇంకా సామ్యుయేలు రాలేదు, ప్రవక్త రాలేదు. ప్రవక్త రాకముందుకే అర్పణలని, సాక్రిఫైసెస్ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఏమవుతుంది లే అని అక్కడ ఓపిక నశించిపోయింది. అపవాదికి చోటు ఇచ్చి ఉన్నాడు. యథార్థత అన్నది కోల్పోయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అన్న భావన వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను అన్న భావన, యథార్థత, గర్వము, వింటున్నారా, సొంతగా వెళ్ళడము, దేవుని కొరకు వేచి ఉండకుండా ఉండడము. సౌలు తన పదవి కోల్పోయేటట్టు చేసింది. హల్లెలూయా. చూడండి, గాడిదలను వెతుకోవడానికి వెళ్ళిన సౌలు దేవుడు అభిషేకించి రాజుగా చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ సౌలు యథార్థత అన్నది తప్పింది. యథార్థత తప్పింది. తప్పు చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. తద్వారా ఏమైందంటే, ఒక్కసారి చూడండి, మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, చాలాసార్లు దేవుడు మనని
హెచ్చరిస్తూ ఉంటాడు, సరి చేసుకోమని చెప్తాడు, సరిదిద్దుకోమని చెప్తాడు. హల్లెలూయా. సౌలుకు చాలా లక్షల సారి దేవుడు చెప్తాడు, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. కానీ సరైన సమయంలో సరిదిద్దుకోకపోలేకపోయాడు. ఎందుకంటే ఆ చిన్నగానే అది పెద్దగా అయిపోయి గ్రహించలేని పరిస్థితి సౌలు అక్కడ ఉన్నాడు. దేవునికి అందరం దేవుని హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నీ ఉన్న కంపెనీలో కానీ, నువ్వు ఉన్న పరిచర్యలో కానీ, లేదా నువ్వు ఉన్న స్థలంలో కానీ నీ మీద నిందలు వేసిన, అవమానాలు వేసిన, నేను తొక్కేయాలన్నా నీ యొక్క యథార్థత మాత్రం ఎప్పుడు తప్పవద్దు. హల్లెలూయా. నీ యథార్థత, నీ ఒబీడియన్స్ ఎప్పుడు తప్పిపోవద్దు. ఇంకా నా కోపం వస్తుంది. ఇంకా ఎజికైనా ఒక మాట అన్నాడు, గ్రేటెస్ట్ టెస్టింగ్ ఏంటంటే వేచి ఉండుటనే. హల్లెలూయా. వేచి ఉండుట అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కరోజు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు కాదు, ఎప్పుడో తెలియదు. గ్రేటెస్ట్ టెస్టింగ్ అది. సౌలు ఆ ఓపికతో లేకుండా అర్పణలు ఇప్పించేసినాడు. మనము ఈ జీవిత యాత్రలో చాలా ఉన్నాయి. దేవుని మన జీవితాన్ని వెలుగుగా మార్చినాడు. ఆ వెలుగును, ఆ ప్రణాళికను కాపాడుకోవాలంటే ప్రాముఖ్యమైనది ఆయనతో సావాసం చేయడం. అదే విధముగా యథార్థత, విరిగి నలిగిన హృదయంతో. మరి దావీదు చూస్తే విరిగి నలిగిన వాడు అయి ఉన్నాడు. ఇంకొకటి, దావీదు పొరపాటు చేయలేదా? చెప్పండి అయ్యో, చెప్పండి అమ్మా. చేసినాడు, పొరపాటు చేసినాడు. రాజుగా ఉన్నప్పుడే పొరపాటు చేసినాడు. ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఈ పాపం చేసినావు అని. నేను రాజును, నువ్వు నాకు చెప్పినావని కత్తి తీసి కసక్కనలే. ఏమన్నాడు? వెంటనే దేవుని ఎదుట పక్షాతాపడి ఏడ్చినట్టు చూస్తున్నా. దేవుని దగ్గర 51 కీర్తన అనుకుంటా, మొత్తం ప్రభా నన్ను కడుగు, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయక ప్రభు అని చిన్న పిల్లల వల్ల ఏడుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 1 సామ్యుయేలు అని 1 రాజు 15వ అధ్యాయము 4-5 చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఒక్క విషయం తప్ప అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. మరలా ఈ మాట మరలా చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. ఏ విధంగా ఉన్నదంట? తన జీవిత కాలం అంతయు కూడా యథార్థంగా ఉన్నాడు. యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. అందుకోసం తప్పిపోకుండెను. ఆమేన్. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఒక్క విషయం తప్పు చేశాడు, సరి చేసుకున్నాడు, యథార్థంగా ఉన్నాడు, తప్పిపోకుండా జాగ్రత్త పడ్డాడు. సౌల్ జనరేషను తన కుమారుడు రాజు కాలేదు, కానీ దావీదు యథార్థంగా ఉండి పొరపాటు చేశాడు. పొరపాటు చేయలేని కాదు, ఒక్క పొరపాటు చేశాడు, కానీ సరిదిద్దుకొని. కొంతమంది చాలామంది ఏమనుకుంటారు అంటే, ఇక పాపం చేసేసినా కదా, తప్పు చేసేసినా కదా, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోదామని ఉంటారు. సౌలు లాగా ఉంటారు. కొంతమంది దావీదులాగా ఉంటారు. సరే, ఇప్పుడు పడిపోయినా, ఇప్పుడు నేను తప్పు చేసిన, ఓకే, ఏమైంది, నేను యథార్థంగా ఉంటాను. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నేను యథార్థంగా జీవిస్తాను, నేను దేవుని మాటకు లోబడుతాను, నేను దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను. అందుకోసారి జీవిస్తాను అనండి. హల్లెలూయా. అందుకే
దావీదు తర్వాత వచ్చేవారి తరం అంతయు కూడా ఇంకా అంతేగా దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఓ బిగ్గరగా చప్పట్లు కొడదా, బిగ్గరగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. చాలా మంది అంటారు యథార్థంగా ఉంటే ఏమవుతుంది, పిల్లలు 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 జనరేషన్ జనరేషన్ అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. అందుకే దేవుని లేఖనములు చెప్తుంది, సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఒకసారి నీతిమంతులు 7 మార్లు పడినా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. పక్క పడతాడు. 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడినవు, నువ్వు నీతిమంతుడవు. నీకు లోపల అనిపిస్తూ ఉంటుంది నువ్వు పొరపాటు అయింది, నువ్వు ఎక్కడో అయ్యింది, కానీ హృదయంలో ఉంటుంది నేను మంచిగా కావాలా, నేను దేవునికి యథార్థంగా ఉండాలా. ఎంతమందికి ఉంటుంది అట్లా ఆశ ఉంటుంది కదా? లేదు, ఈ చిన్న మాట్లాడేసిన, చిన్న పొరపాటు చేసేసిన, అయిపోయింది. ఓకే, నేను ఇంకా సరే దేవుని వాక్యం దేవుని యొద్దకు వెళ్తా, నేను సరి చేసుకుంటా, నేను చక్కదిద్దుకుంటా, నేను మాటకు లోబడతా, యథార్థంగా ఉంటా. హల్లెలూయా. ఇది నీతిమంతుల్లో ఉన్న యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తికి ఈ యొక్క హృదయంలో ఆత్మ, పరిశుద్ధాత్మ నేనేం చేస్తుంది అంటే, కుమారుడా ఓకే ఏం కాదు, నువ్వు లే, రైజ్ అప్ అగైన్, తిరిగి లే. హల్లెలూయా. దావీదు అక్కడ తిరిగి లేచి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, ఒక్క పొరపాటు చేసినాడు, తప్పు చేసి ఉన్నాడు, దేవునికి విరోధంగా చేసి ఉన్నాడు, దేవుని దగ్గర పొరపాటు ఏడ్చి ఉన్నాడు. ప్రభా క్షమించుమన్నాడు. ప్రభు నా ఆత్మను నీ ఆత్మ నా యొద్దకు నుంచి తీసుకోకు ప్రభువా అని ప్రార్థించినాడు. మరలా యథార్థంగా ఉండి ప్రవర్తించి ఉన్నాడు. అబ్బా, సౌలుకు దావీదుకు ఇదే తేడా. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఏదో ఒక చిన్న పొరపాటు అయిపోయిందేమో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు తిరిగిలే. అయ్యో స్తోత్రం చెప్పండి. పక్క తిరిగిలే, లేవు లే, లే. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక చిన్న అయిపోగానే ఆడ మూలకు కూర్చొని అని ఏడవద్దు, లే. ఆయన క్షమించే దేవుడు. నువ్వు ఎందుకు కృంగిపోతున్నా? లే, తిరిగి లే. దావీదు కృంగిపోలే. మరలా దేవుని యొద్దకు పోతే క్షమిస్తాడో క్షమించలేకపోడో నన్ను దూరం చేసేస్తాడు అని అనుకోలే. దేవుడు అంటే క్షమించే దేవుడు. దేవుడు అందుకే లేచాడు, తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచి. అందుకు సరే నేను నీతిమంతుడు అనండి. పక్క నువ్వు లేవయ్యా, అమ్మా నువ్వు లే. పక్క పడతాను. ఎందుకు కృంగిపోతావమ్మా? ఎందుకు కృంగిపోవాలా? కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన. పాట పాడుతున్నాం కానీ లేవట్లే. ఈరోజు నేను దర్శనంలో చూస్తున్నా, హల్లెలూయా, దావీదుకి చూపిన శాశ్వత కృప మీకు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. పొరపాటులను జ్ఞాపకం చేసుకోకు, పొరపాటులు దేవుని యొద్ద పెట్టు. క్షమాపణ ఇచ్చేసినాడు దేవుడు నీకు క్షమాపణ. లేవు. మళ్ళీ యథార్థతతో ఉండవు. స్తోత్రం చెప్తారా? చిన్నపిల్లలు పడిపోతారు, మళ్ళా లేస్తారు, పడిపోతారు, మరలేస్తారు, పడిపోతారు, మరలేస్తారు, పడిపోతారు, మరలేస్తారు. ఒకరోజు ఏమవుతుంది? అమ్మ నువ్వు వద్దమ్మా, నాన్న నువ్వు వద్దమ్మా, ఇంక అయిపోయా. హల్లెలూయా. యథార్థవంతులు ఎప్పుడు లేస్తారు, యథార్థవంతులు ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు. యథార్థవంతులు చీకటి వెలుగుగా దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు కృంగిపోతున్నావు? లే.
ఆ పొరపాటును చూసి ఆ పొరపాటుతో అయ్యో ఇది అయిపోయింది కదా అనుకోవద్దు. లే, ఈరోజు లేచుతున్నావు. నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. నీకే అయ్యో 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 కాదు. హిస్ లవింగ్ గాడ్, హీ విల్ ఫర్గివ్ యూ. నేను క్షమించే దేవుడు. కానీ యథార్థంగా నాకు చాలా నిన్నటి నుంచి ఇది నాకు చాలా దేవుడు మాట, యథార్థంగా దావీదు ఒక్క విషయంలో పొరపాటు చేశాడు, కానీ దాని తర్వాత యథార్థంగా ఉన్నాడు. దేవుని మాటకు లోబడుతూ దేవుడు చెప్పినది చేసుకుంటూ వెళ్ళాడంట. ఒకసారి బిగ్గరగా చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, ఏలియా కూడా జెజబేలుకి భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంకా నా పని అయిపోయింది అని. చదువుదాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చుట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఆమేన్. పక్కవర్తి, నువ్వు లేవాలి ఇవాళ. హల్లెలూయా. నువ్వు లేవాలి. ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి జెజబెల్ యొక్క మాటలకు భయపడి పరిగెత్తుతుంది. ఇంకా నేను చనిపోతా అని అంటూ. కానీ దేవుని దూత మాత్రం, హల్లెలూయా, దేవుని దూత మాత్రం, ఇదిగో నువ్వు పడిపోయినావా, ఈ రొట్టె తీసుకో, ఇగో ఈ ద్రాక్షరసం తీసుకో, నువ్వు లే, మరల లే. నువ్వు చూడండి, నిన్ను చీకటి నుంచి వెలుగులోనికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నశించిపోయటానికి కాదు, గమ్యాన్ని చేరడానికి. హల్లెలూయా. నిన్ను కాపాడినందుకు నువ్వు నశించిపోయడానికి కాదు, నువ్వు నిత్య జీవములో చేరడానికి. దేవుని బిడ్డలారా, లేండి. ఈరోజు ప్రవచనాత్మకమైన మాట, మీరు లేవండి. నీ దీపములు వెలిగించువాడు ఆయనే, చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. నువ్వు కుంగిపోకు. అపవాది ఏం చేస్తుంది తెలుసా? మనను పాపములో చేయటకు అనేకమైన ప్రయత్నాలు చేస్తుంది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తానే. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు పాపములో అవ్వ దగ్గరికి వెళ్ళి పరుమార్లు వెళ్ళి ఆ పండు తినేటట్టు చేసింది. అపవాది నీ వద్దకు వచ్చి పరుమార్లు ఆ పాపము చేయటట్టు చేస్తుంది. పరుమార్లు నీకు ఉద్రేకత కలిగించి నీ నోట్లో నుంచి మాటను తీసుకొచ్చి నేను చచ్చిపోతాను అంటుంటారు కొంతమంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అపవాది నేనేం చేస్తుంది అంటే, నీ నోటిలో నుంచి లేకపోతే అనేక విధముగా నీ శరీరంలో నుంచి పాపము చేసే విధముగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యోసేపుకు కాలేదా? హల్లెలూయా. కానీ యోసేపు పాపము చేయలే. దేవునికి స్తోత్రం చెప్తారా? అపవాది యొక్క పని ఏంటి? యోసేపు ఒకవేళ ఆ రోజు ఆ యొక్క యజమానిరాలు యొక్క ఆ స్త్రీతో పాపం చేసి ఉంటే ఆయన దర్శనం ఏమైపోయేది?
అపవాది ఎప్పుడు నేను పాపములు చేసి మళ్ళా నేరవర్పణ చేయాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, పొరపాటు జరిగింది, అయితే ఏంది, మళ్ళా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. పాతవి మర్చిపోండి, నువ్వు నూతన సృష్టివే, పాతవి గతించను అంటున్నాడు. ఒక నూతనమైన కార్యము నీ కొరకు సిద్ధంగా ఉన్నది. పక్కవర్త నీ కొరకు సిద్ధంగా ఉన్నది అన్నాడు. పక్కవర్త యేసయ్య కొరకు పరిగెత్తు, యేసయ్యనే చూడు, ఇంకెవరిని చూడకు. చూడండి, నువ్వు యథార్థంగా ఉండాలి అంటే ఎవరిని చూస్తాం మనము? నిజంగా చెప్పండి, ఎవరిని చూస్తాం? అందరినీ చూస్తాం. ఎక్స్పీరియన్స్ని చూస్తాం, పెద్దవారిని చూస్తాం, వీళ్ళని చూస్తాం, మన ఇంటి వాళ్ళని చూస్తాం, వాళ్ళని చూస్తాం. అయ్యో, దేవుడు అంటున్నాడు, ఎవరిని చూడాలా మనం? యేసయ్యని చూడాలి. థ్యాంక్ గాడ్, యోసేపు దేవుణ్ణి చూసి ఉన్నాడు. థ్యాంక్ గాడ్, దానియేలు దేవుణ్ణి చూసి ఉన్నాడు. థ్యాంక్ గాడ్, ఈరోజు మనం అందరం దేవుని చూసి యథార్థంగా నడిచేదము గాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఈరోజు ఇంకొక మాట, మీరు లేవండి, మీరు లేస్తున్నారు. ఈరోజు లేము, తేజరెలుము, యెహోవా వెలుగు మీపై ఉదయించునుగాక. ఈ లోకమంతయు కూడా కటక చీకటి ఉంది, ఆయన దేవుని యొక్క మహిమ మీపై ఉదయించునుగాక. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? పక్కన అర్థం, దేవుడు నేను లేవమంటున్నాడు. అయ్యో, ఎవ్వరు లేవట్లేరేందమ్మా, ఇంకా కూర్చొనే ఉన్నారు మీరు. అయ్యో, ఇంకా కూర్చున్నారు, మీరు నిలబడతారేమో అనుకున్నారు. అందరూ నిలబడండి. పక్కవారి కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు పక్కవారి చేతి పట్టుకోండి, పక్కవారి చేతి పట్టుకోండి. చూడండి, ఇట్లా చూడండి, నవ్వుతూ చూడండి, కోపంగా చూడకండి. హల్లెలూయా. చదువు చూడండి, ఇట్లా చూడండి. పేరు తెలుసా? పక్కవారి పేరు తెలుసా? తెలుసుకోండి, చెప్పండి. యేసయ్య నిన్ను మర లేపుతున్నాడయ్యా, లేవయ్యా, 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 లే 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 లే. హల్లెలూయా. నువ్వు చాలా ప్రయాణం చేసేది ఉంది. యథార్థత కోల్పోకు. ఆయన మాట నెరవేర్చేవాడు, ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు. నిన్ను విడబాయాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మీకు చూపించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు నీతో ఒక నిబంధన చేస్తున్నాడు. లే, పక్కవాడు చూడండి, లేవా, లే. పడ్డావా? ఎక్కడ పడ్డావు? ఇప్పుడు బండి మీద, సైకిల్ మీద పోతున్నావు, పడంగానే అట్టనే ఉంటావా? ఒక బండి మీద వద్దులే, బండి ఎందుకు, నడుచుకుంటా పోతున్నావు, సడన్గా ఇలా పడ్డావు, అలాగనే ఉంటావా? సరే, నీకు చేత కావట్లేదు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు, నీ ఎదుట 2-3 ఉన్నారు. అనే వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? ముఖ్యంగా మన భారతదేశంలో ఏం చేస్తారు? ఎక్కడైనా సరే ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు? లేపి పైసలు పడ్డాయో చూడమంటారు, లేపుతారు. ఒక మనిషియే, ఒక వ్యక్తి పడిపోతే లేపితే, దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, నువ్వు పడి ఉన్నావు, నిన్ను పట్టుకొని లేపుతున్నాడు. దావీదు పడ్డాడు, లేపి ఉన్నాడు. శాశ్వత కృప దేవుడు చూపిస్తున్నాడు. పక్కన చేతి పట్టు, లేదామన్నాడు, లేవండి, ఇప్పుడు లేవండి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుడి స్తుతించి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. బాసాతికా బాబా రఖ సతిదారా బాల. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాను. లేచాను, లేవే, లే, తిరిగి లే, తిరిగి లే, తిరిగి లే, తిరిగి లే, లేచి నిలబడు. ఓ రసతి కాల బాధ రసత కల దూర బో సందదిక తుదల బాబా రక దిక దిక లిక దులో బోతురు. అందరు భాషల్లో మాట్లాడండి, అందరూ భాషల్లో మాట్లాడండి. అందరు ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ రావాలా, ఫైర్. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాకు వాయిస్ వినిపించాలా, నాకు వాయిస్ వినిపించాలా, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా.
నువ్వు రాక సీక తీక దిక దిల బాబా లక దుదోరోదో సాతాది కదల రిక ధర సతేదు రోకదో లేక దురోదర బసాతాది కదల లదలాదు రోదో రాక దాల సితిదే కలోదర బసత రక దేదల కదేదల బద లక దికతులో దల దికదా దికదాల దిల దాల బద లకదు లక దికతేరే బెదెరేదే రక రక రబ లది రిమదర సతదర రక లదర సేదర దోరో 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 దో లక దుదోరో దోరో సందద దిరదర సందల దికదర న్యూ లెవెల్ న్యూ థింగ్స్ న్యూ 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 ప్రతి కొత్తది కొత్తది లే లే lay oh get up get up get up get up rise arise 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 kodara basati dara baba rakadara sata dikala bada dikadara baba rikaturo do sododara kadra నేను చూచుచున్న దూత వెళ్ళి పాత వస్త్రములు తీసివేస్తుంది. నేను చూచుచున్నాను మీ పాత వస్త్రములు తీసివేసి నూతనమైన సంతోషకరమైన వస్త్రమును మీకు ధరింపచేయుచున్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పాతయి అవి ఎక్కడ? పాత వస్తువులు పాతయి అన్ని ఓ నో రైజ్ రక దూరో దూరో కదా. నేను సౌలు వలె ఉన్నాను. ఓ రాసాబాది కదా దాబా సాతి కదరా. నేను క్రీస్తు వలె ఉంటాను, నేను క్రీస్తు వలె ఉంటాను, నేను క్రీస్తు వలె ఉంటాను. నేను ఈ వీళ్ళ వలె వాళ్ళ వలె కాదు. ఓ ఆ దైవజనుడు ఈ దైవజనుడు అని కాదు. ఓకే, కానీ నేను క్రీస్తు వలె ఉంటాను, నేను క్రీస్తు వలె ఉంటాను. క్రీస్తును చూసి నేను పరిగెత్తుతాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ రా బాబా రాలా సాతి కల్లా దూర బాబో. అలిసిపోయి ఉన్నావు, అలిసిపోయి ఉన్నావు, అలిసిపోయి ఉన్నావు, అలిసిపోలే. ఇప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడుతున్నావు, దేవుని ఒక ఆత్మచేత నింపబడుతున్నావు, ఆత్మచేత నింపబడుతున్నావు. ఇప్పుడే రిఫ్రెష్ అవుదురుగాక, ఇప్పుడే రిఫ్రెష్ అవుదునుగాక. నేను చూస్తున్న నది ఒక నది జ్వలము మీ మీద పడుతుంది. ఇప్పుడే మీ మీద పడుతుంది ఒక నది జ్వలము మీ మీద పడడం నేను చూస్తున్నాను. నది జ్వలము మీ పడుతుందో ఆ వాటర్ అన్న నేను చూస్తున్నాను. ఫోర్స్ఫుల్గా వాటర్ మిమ్మల్ని తాకుతూ ఉంది, ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని వాటర్ తాకుతుంది, మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తూ ఉంది, మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. భాషలో మాట్లాడేవారు భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, today is your day to refresh. Today is a day to arise again. Kalaba sati da sete do tukonto do rokoto da. I love you, I love you, I love you, I love you, I love you. Jesus saying, I love you man, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. కృంగిపోతున్నావెందుకు? పక్కకు పెట్టే, పొరపాటును పక్కకు పెట్టే. అరైజ్ అరైజ్ అరైజ్. ఐతి కాతుదరా సత రకబద దికదద దికదదరా రక దురుబబబ. సింహము వలెలే, సింహము వలెలే. చోట కింగ్, యు ఆర్ అ చోట కింగ్. బడా కింగ్ ఇస్ జీసస్. యు ఆర్ అ చోట కింగ్. ద గ్రేటర్ ఈజ్ ఇన్ యూ. గొప్పవాడు నీలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. లే, గొప్ప కార్యాలు నీ ద్వారా చేయుచున్నాడు, గొప్ప కార్యాలు నీ ద్వారా చేయుచున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయుచున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరందరూ నేను చూస్తున్నాను పక్షిరాజు వలె, పక్షిరాజు వలె. ఇది వారికి కాకిలాగా ఉన్నారేమో, ఇప్పుడు కాకి అది పక్షిరాజుగా మారి పైకి ఎగురుతున్నారు. అందరు నేను పైకి ఎగురుతున్నాను. చప్పట్లో కూడా దేవుని స్తుతించాలి. High, I fly higher, 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 higher. Oh, fly, నేను ఫ్లై అవుతున్నా. higher, 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 higher. సాతాను fly. You are higher, higher, higher. కలాబాస. From glory to glory. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్, క్యాప్చర్ ఎవ్రీబడి, క్యాప్చర్ ఎవ్రీబడి. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. నిక్షేముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభువా. ఇప్పుడే ఎక్కడెక్కడైతే మీకు అనారోగ్యం ఉందో మీ కుడి హస్తం అక్కడ పట్టుకోండి. సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. బ్యాక్ పెయిన్, బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్.
be healed in Jesus' name. Any heart problem, be complete in Jesus' name. Complete healed in Jesus' name. మీరు ఈరోజు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు గొప్ప విశ్వాసంతో ఇక్కడ నుంచి వెళుతున్నారు. నిరీక్షణ లేకుండా ఇక్కడికి వచ్చినారు, నిరీక్షణతో వెళుతున్నారు. దుఃఖంతో వచ్చినారు, సంతోషంగా వెళుతున్నారు. లేమితో వచ్చినారు, సమృద్ధితో వెళుతున్నారు. రెక్కలు లేకుండా వచ్చారు, రెక్కలతో వెళుతున్నారు. అందుకోసం నేను పైకి ఎగురుతాను అని. కొంతమంది ఎంత సంపాదించినా అది ఉండలేకపోతుంది, జారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంపాదన మెలుగునుగాక. అపవాది ఎక్కడి నుంచి దొంగలించుచున్నదో యేసుక్రీస్తు నామములో ఆ డోర్ క్లోజ్ అవునుగాక, డోర్ క్లోజ్ అవునుగాక. కడుపులో ఉన్న ప్రతి నొప్పి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. బ్యాక్ పెయిన్ నుంచి స్వస్థత కలుగునుగాక. ప్రతి ఇన్ఫెక్షన్ శరీరంలో నుంచి, స్కిన్ డిజీజ్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. రాళ్ళు, ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు, గ్యాడ్బెడ్లో ఉన్న రాళ్ళు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కంతిలు కరిగిపోనుగాక. యేసు నామముల కంతిలను క్షపిస్తున్నాను తండ్రి. మొదటి స్టేజ్, 2, 3, 4 క్యాన్సర్ని యేసు నామములో శపిస్తున్నాను. చూడండి, నేను రైట్ లెగ్ చూస్తూ ఉన్నాడు. రైట్ థై ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. రైట్ థై దేవుడు స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఏదో నీ అవయము గ్రో కావట్లే, ఏదో అవయము గ్రో కావట్లే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అది గ్రో చేస్తున్నాడు, అది పెరుగుతుంది. ఒకసారి పరీక్షించుకోండి, అది ఒకసారి పరీక్షించుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్ బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రాకా సేటే దా రాకా తారా బాలా బాబా. ప్రభువా, ఇక్కడ చేయుచున్న వారు పని చేయుచున్నదంతయు కూడా ఆశీర్వదింపబడునుగాక, ఆశీర్వదింపబడునుగాక. కుటుంబములో నెమ్మది కలుగునుగాక, కుటుంబంలో సమాధానం ఉండునుగాక అని నజరైన యేసు వారు చేయుచున్న ప్రతి పనిలో ఆశీర్వాదము కలుగునుగాక అని, గొప్ప సంతోషం, గొప్ప ఆనందము కలుగునుగాక అని నజరైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ కానుకలు చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. మీ యొక్క దశంభాగాలు చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లబసాటికా తూడోరోకొతో. ప్రభువా, వారు ఇచ్చుచున్న కానుకను దీవింపబడునుగాక, రూరంతలుగా ఆశీర్వదించునుగాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మీ కష్టాజీతం దేవునికి ఇచ్చుచుండగా నూరంతలుగా ఆశీర్వదింపబడునుగాక. కారాబా సాటిది కల్లా దూరకొతో లేబాదారా సతరా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.